విటామిఫ్రిడ్ అంటే ఈ టెక్నిక్ పిచికారి మందు చేసిన తర్వాత ఈ కీటకాలు వాటిపై కదిలినా ఆ రసాన్ని పీల్చిన కొన్ని నిమిషాలలో వాటి యొక్క నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. దాని ద్వారా 12 నుంచి 16 గంటలలో ఈ పురుగులు చనిపోతాయండి. అంత పవర్ఫుల్ టెక్నికల్ ఇది. హాయ్ అండి, వెల్కమ్ టు అక్షయ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు మాట్లాడుకునే కంటెంట్, మేము 1.5 ఎకరం పొలంలో దాదాపుగా ఒకరి పంట వేయడం జరిగిందండి. చూడండి ఎలా ఉందో. ఎందుకంటే ఇది రానున్న 2-3 నెలలలో మేల్ ఫీమేల్ మొక్కజొన్న వేయాలనే ఆలోచన ఇది వేసాము. చూడండి ఇది చూడండి ఎలా ఉందో. ఇప్పుడే పూత పింద వచ్చిందండి. ఇప్పుడే గింజ శాతం రెడీ అవుతుంది. చూశారు కదా, దాదాపుగా మనం పంట వేసి 1.5 నెలలు అయిందండి. కొద్దిగా వర్షాలు లేక కొంచెం ఆలస్యంగా రావడం జరిగింది పంట. అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మనకు ఒక 3 రైతులు ఫోన్ చేశారు. 3 రైతులు ఫోన్ చేసి, అన్న మేము కూడా పెసర్ల పంట వేసాము, ఎటువంటి మరి పురుగు సమస్య కొద్దిగా అధికంగా ఉందన్న, ఎటువంటి మందులు పిచికారి చేయాలి కొద్దిగా చెప్పండి, వీడియో చేయండి అని చెప్పారండి. అయితే దానికి సంబంధించి నేను కొంతమంది రైతుల్ని ఉద్దేశించి నేను ఈ పెసర పంటలో వీడియో చేస్తున్నాను. మరి దీంట్లో ముఖ్యంగా ఉండేది పురుగు సమస్య అండి. ఈ పురుగుకి మనం ఎటువంటి మందులు పిచికారి చేయాలి, ఈ పురుగుని మనం పెసర పంటలో కంట్రోల్ చేస్తే ఇది ఆటోమేటిక్గా మనకు దిగుబడి పెరుగుతుందండి దీంట్లో. మరి నేను చెప్తాను ఒకసారి చూడండి. ఏ టెక్నికల్ నేను స్ప్రే చేశానో మొత్తం 2 మందులు పిచికారి చేయడం జరిగింది. ఒకటేమో పురుగు మందుకి, ఇంకోటేమో వైరస్ తెగుళ్ళు రాకుండా, దోమ శాతం లేకుండా, వైరస్ తెగుళ్ళు రాకుండా, దోమ శాతం లేకుండా అలా నేను ఇంకో మందు పిచికారి చేయడం జరిగింది. మరి ఏ మందులు నేను యూజ్ చేశానో ఒక్కసారి మీకు చెప్తాను, ఒకసారి వినండి. నేను పురుగు మందుకి ముఖ్యంగా వాడిన టెక్నికల్ అసిట్రామిఫ్రిడ్ అండి. ఈ టెక్నికల్ పురుగు మందుకి పనిచేస్తుంది. దీని పూర్తి వివరణ తర్వాత చెప్తాను. మరియు ఇంకో టెక్నికల్ కార్బాన్డాజిమ్ అండి, ఇది 12% ఉంటుంది. మరి ఇంకో టెక్నికల్ మాంకోజెబ్, ఇది ఒక 63% ఉంటుంది. ఇది పెసర పంటలో ఉన్న అన్ని తెగుళ్లకు ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అని నేను పూర్తి వివరణ మీకు ఇస్తాను. ఈ 2 టెక్నికల్ సంబంధించిన మందులు మేము వాడామండి. ఒకసారి మా పంట చూడండి. పురుగు దాడి వ్యవస్థ ఎక్కువ ఉండేది. నేను స్ప్రే చేసి 1 వీక్ అయింది దాదాపుగా. ఈ 1 వీక్ తర్వాత చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మా పంట. ఎటువంటి పురుగులు అనేది లేవండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకు ఈ స్ప్రే అనేది పెసర పంటలో ముఖ్యంగా ఈ మొదటి స్ప్రేగా ఈ 2 టెక్నికల్ సంబంధించి యూజ్ చేసుకుంటే మనకు చాలా మంచి ఫలితాలు వస్తాయి. మీరు చూస్తున్నారు కదా మా పెసర పంట ఎలా ఉందో. ఇది ఇంకా వర్షాలు లేక ఆలస్యమైందండి. కరెక్ట్గా ఈ మందు పిచికారి చేసి 1 వీక్ అవుతుంది. దీని యూజ్ ఎలా ఉంది, ఎలా వర్క్ చేసింది ఏంటి అనేది మీరు పూర్తి సమాచారం చూడాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. విటామిఫ్రిడ్ అంటే ఈ టెక్నిక్ పిచికారి మందు చేసిన తర్వాత ఈ కీటకాలు వాటిపై కదిలినా ఆ రసాన్ని పీల్చిన కొన్ని నిమిషాలలో వాటి యొక్క నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. దాని ద్వారా 12 నుంచి 16 గంటలలో ఈ పురుగులు చనిపోతాయండి. అంత పవర్ఫుల్ టెక్నికల్ ఇది. ఇది ఒకటే పురుగు కాదండి, ఇది తెల్లదోమ మరియు పచ్చదోమ, ఈ త్రిప్స్, పెను పురుగులు, ఈ చిన్న రకాల పురుగులను కూడా ఈ పెసర పంటలో చంపేస్తుంది. ఈ టెక్నికల్ ఓన్లీ పురుగుల్ని మాత్రమే చంపుతుంది, శిలీంధ్ర తెగుళ్ళనైతే కాదండి. మరియు ఇంకో టెక్నికల్ చెప్పాం కదండి, కార్బాన్డిజం 12% మరియు మాంకోజెబ్, ఇది ఒక 63% ఉంటుంది. వీటి యొక్క ఉపయోగాలు, ఈ మందులో ఒక సిస్టమాటిక్ ఫంగిసైడ్ అండి. ఈ టెక్నికల్ మొక్క ఆకుపై స్ప్రే చేసిన తర్వాత ఈ మొక్కల్లోకి ప్రవేశించి వేర్లు, కాండం, ఆకుల ద్వారా కూడా మొత్తం మొక్క లోపలికి వెళ్ళిపోతుందండి ఈ టెక్నికల్. అప్పటికి మొక్కలోకి ప్రవేశించిన శిలీంధ్రాన్ని కూడా ఈ టెక్నికల్ అడ్డుకుంటుంది. ఇది శిలీంధ్ర కణాల విభజనను కూడా ఆపివేస్తుంది. దానివల్ల వైరస్ పెరగకుండా అది అక్కడే 0 అయిపోతుంది. ఈ మాంకోజెబ్ అనేది ఇది మొక్కపై ఒక రక్షణ పొరలా ఉంటుందండి. శిలీంధ్రం మొక్కలోకి ప్రవేశించే ముందు ఈ 2 టెక్నికల్, ఈ ఒక టెక్నికల్ మొక్క లోపల పనిచేస్తుంది. ఇంకో టెక్నికల్ మాంకోజెబ్ అనేది మొక్క బయట పనిచేస్తుంది. అందు టెక్నికల్ సంబంధించి అద్భుతమైన రిజల్ట్ రావడం జరిగింది. మీకు అందుబాటులో ఉన్న షాపులలో ఈ మందుని మీరు తీసుకోవచ్చండి. ఈ 2 టెక్నికల్ సంబంధించి నేను స్క్రీన్పై కనబడే విధంగా ఉంచుతున్నాను. ఈ మందు మంచి ఫలితాన్ని ఇచ్చింది. 10 మంది రైతులకి ఈ వీడియో ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఈ టెక్నికల్ చెప్పానండి. ఈ టెక్నికల్ సంబంధించి ఈ టెక్నికల్ సంబంధించి మీకు అందుబాటులో ఉన్న షాపులలో మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ ఓన్లీ మంచి కంపెనీ మందులు, కంపెనీ టెక్నికల్స్ అండి. మీరు
బయోలు అలాంటివి యూజ్ చేయకుండా ఈ కెమికల్ సంబంధించింది మనం కనీసం పెసర పంటకి 2 సార్లు అంటే కనీసం ఒక్కసారి స్ప్రే చేసినా కూడా